హాయ్ అండి. హలో అందరికీ. ఎవరన్నా రీసెంట్‌గా శ్రీకాళహస్తికి వెళ్ళాలి అనుకుంటే నేనైతే టైమింగ్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇదైతే శ్రీకాళహస్తిలో ఎంట్రన్స్ ఎంత బాగున్నదో చూడండి. మొత్తం కొండకి శివుడు, పార్వతి, శివలింగం, వినాయకుడైతే మొత్తం ఇట్లా బండకే నిలిచిండు. చాలా బాగున్నాయి. లోపల కూడా టెంపుల్ మొత్తం పురాతన టెంపులే. ఎంత బాగున్నదంటే అంత బాగున్నది. టెంపుల్‌తో పాటు ఇంకా అక్కడ చాలా దేవుళ్ళు ఉన్నారు. అమ్మవారి వేసుకున్న నగలతో పాటు అక్కడ రాసి అయితే ఉంది. కానీ లోపలికి ఫోన్స్ ఏం అలలేవు. మనం దర్శనం చేసుకుంటూ శివుని దాంట్లో శివలింగంలోనో ఎన్నో శివలింగాలు ఉన్నాయి. మనకు తెలియని లింగాలు కూడా ఉన్నాయి. అవన్నీ నిన్ను చూసి చదువుకుంటూ వెళ్ళినాం. మనకు ఫోన్ లోపల అలో లేదు కాబట్టి మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళాల్సిందే. టెంపుల్ అయితే చాలా బాగున్నది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మనం చూడనివి ఎన్నో ఉన్నాయి అనుకున్నా నేనైతే. అక్కడ వినాయకుడు చూశారా ఎంత బాగున్నదో బండకు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని వీడియోస్ అయితే పెడతాను. శ్రీకాళహస్తి వీడియోస్ చాలా బాగున్నాయి. ఏ టెంపుల్స్కి వెళ్ళినా లోపలికైతే ఫోన్స్ అలో లేవు. మనం బయటనే డిపాజిట్ చేసి వెళ్ళి దర్శనం చేసుకున్నాక మళ్ళీ మనం బయటకు వచ్చినాక ఫోన్స్ తీసుకోవాలి. అట్లా ఓపిక లేక మేమైతే ఇంకా చాలా వీడియోస్ అయితే తీసుకోలేదు. నచ్చితే లైక్ చేయండి.